హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రేవంత్ రెడ్డిని ఏకి పారేసిన వైఎస్ జగన్ అండి. ఎందుకు ఏమిటని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవాడకు వెళ్తున్నారు. ఆయనతో పాటుగా మంత్రివర్గ సహచరులు ఏపీకి వస్తున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో రేవంత్ రెడ్డితో సమావేశాన్ని నిర్వహించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపైన చర్చించారు. ఆ వెంటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏపీకి పర్యటనకు రానున్నారు. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ రేవంత్ టీం విజయవాడ పర్యటన ఆసక్తికరంగా అయితే మారుతోందండి. ఇక ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. ఇక పీసీసీ చీఫ్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో జగన్ ఓటమి లక్ష్యంగా షర్మిల ప్రచారం చేశారు. ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత షర్మిల ఇప్పుడు పార్టీ వ్యవహారాలపైన అయితే ఫోకస్ చేశారు. ఈ నెల 8న వైఎస్ఆర్ జన్మదినం. ఆ రోజున అనగా ఈరోజు జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించనున్నారు. షర్మిల సైతం ఇడుపులపాయకి అయితే వచ్చారండి. సో ఇటు వైసీపీ అటు కాంగ్రెస్ జన్మదిన వేడుకలకైతే ఇద్దరు కూడా హాజరయ్యారు ఫ్రెండ్స్. సో విజయవాడలో ఈసారి వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు అయితే ఘనంగా నిర్వహించేందుకు షర్మిల సిద్ధమయ్యారట. పీసీసీ చీఫ్గా నియమితులైన తర్వాత తొలిసారి వైఎస్ఆర్ జన్మదినం కావడంతో పార్టీ అధినాయకత్వం నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ప్రముఖులను అయితే ఈ కార్యక్రమానికి షర్మిల ఆహ్వానించారట. అందులో భాగంగా తెలంగాణ సీఎంతో పాటుగా మంత్రులు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో సహా డీకే శివకుమార్ను స్వయంగా ఆహ్వానం అయితే పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డితో సహా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానున్నట్టు సమాచారం. వైసీపీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైందండి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ రాష్ట్రంలో ఎదిగేందుకు సరైన సమయంగా భావిస్తోందండి. సో కాంగ్రెస్ తమ లీడర్లు, ఓటర్లు వైసీపీ వైపు వెళ్లడంతో ఇప్పుడు తిరిగి తమ వైపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందంటే షర్మిల. అందులో భాగంగా ఏపీలో పార్టీ ఎదిగేలా షర్మిలకు సహకారం అందించాలని రాహుల్ గాంధీ తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలకు సూచించినట్లు సమాచారం. అందులో భాగంగా వైఎస్ఆర్ జన్మదినం వేడుక, పార్టీ భవిష్యత్ కార్యాచరణను అయితే ముఖ్య నేతలు ప్రకటించనున్నారు ఫ్రెండ్స్.